గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1011 ఈవీఎంలను వినియోగిస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. గ్రేటర్ వరంగల్లోని 58 డివిజన్లలో 660 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 439 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్లో 50 డివిజన్లలో 265 పోలింగ్ స్టేషన్లను అరేంజ్ చేశారు. 291 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అచ్చంపేట నగర పంచాయతీలో 20 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 57 మంది పోటీ చేస్తున్నారు. వరంగల్ 48వ డివిజన్లో ఈవీఎం మెషిన్ పనిచేయకపోవడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఈవీఎంలలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే మార్చేందుకు అదనపు ఈవీఎంలను కూడా ప్రతి డివిజన్లో అందుబాటులో ఉంచారు. ఆల్టర్నేట్ ఏర్పాట్లతో సమస్యను పరిష్కరించి పోలింగ్ కొనసాగిస్తున్నారు అధికారులు. గ్రేటర్ వరంగల్ పోలింగ్ కోసం 4000 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. 800 మంది స్టూడెంట్స్ సహకారంతో పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల సిబ్బందితో పాటు పారామిలిటరీ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. షాడో టీమ్స్, మొబైల్ పార్టీల అబ్జర్వేషన్ లో పోలింగ్ జరుగుతోంది. ఓటు పడిందో లేదో తెలుసుకునేందుకు ఖమ్మం కార్పొరేషన్లో ఈసారి 80 పోలింగ్ కేంద్రాల్లో విన్ప్యాట్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. వరంగల్ వెస్ట్ పరిధిలోని వడ్డేపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుత పరిస్థితిని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 గంటల వరకు జరిగినటువంటి ఓటింగ్ చూస్తుంటే కూడా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఓటింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 8 తర్వాత నుంచి కొంత ఊపందుకుంటుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిగా ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తుండటంతో ఓటర్లతోటి ఈ పోలింగ్ కేంద్రాలను కూడా బారులు తీరినాయి. మొత్తం 58 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఇందులో 6 లక్షల మంది పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగర పాలక సంస్థగా గ్రేటర్గా మారిన తర్వాత వరంగల్కి ఇది తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ సత్తాను చాటేందుకు కూడా విస్తృతమైనటువంటి ప్రచారాలు అవన్నీ నిర్వహించారు. వాటన్నిటితోటి ఈసారి గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటుంది అనేది ఓటింగ్ సరళిని బట్టి కూడా కొంత అంచనాకు వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈ ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లను కూడా ఒక పట్టుదిట్టం చేశారు. పారామిలిటరీ దళాలు కావచ్చు, ఇటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా రంగంలో ఉంచారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించినటువంటి వాటి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో చిత్రీకరణ కూడా చేస్తున్నారు. కొంత ఈ ఓటర్లకు సంబంధించి తూర్పు నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ సరళి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ పశ్చిమకు సంబంధించి చూస్తే మాత్రం పశ్చిమ వడ్డేపల్లి కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీస్తుంటే కొంత బాలసముద్రం, హన్మకొండ చౌరస్తా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం కొంత స్వల్పంగా ఓటర్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే గ్రేటర్కి సంబంధించినటువంటి పరిధిలో వస్తే 2005 తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. 2005 తర్వాత జరిగిన ఎన్నికల్లో 2010 వరకు అప్పటి పాలకవర్గం పూర్తయింది. తర్వాత 2010 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జి పాలన అవుతుంది. మరోసారి ఇప్పుడు అధికార పగ్గాలు మేయర్ పదవులను
తర్వాత పాలకవర్గం కూడా రానున్నది. దానికి సంబంధించినటువంటి ఓటింగ్ సరళి కూడా కొనసాగుతుంది. ఓటింగ్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఆ ఓటింగ్ కేంద్రాల వద్దకు చేస్తున్నారు. ఓటింగ్ సంబంధించినటువంటి దగ్గర 144 సెక్షన్ విధించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు లేదా ఎలాంటివి కూడా జరగకుండా చేస్తున్నారు. చెప్పండి, అంటే ఏ అంశాలను ఈసారి ప్రభావితం చేస్తున్నాయి అనుకుంటున్నారు? అభివృద్ధిని చూస్తున్నారా లేకపోతే ఎట్లా ఓటింగ్ సమస్య ఎలా ఉంది? అభివృద్ధి చూస్తున్నారు సార్. ఇప్పుడు అభివృద్ధి కొరకే అందరు ముందుకు వచ్చి ఓటేస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పోలింగ్ కేంద్రాలు? బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అదేవిధంగా మరికొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. మీరు ఎలా ఉంది ఈసారి యూత్కి సంబంధించి కూడా చాలా మంది ఓటింగ్ చాలా దూరంగా ఉంటారు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు. సో ఆల్మోస్ట్ అందరు వచ్చేసి ఓటు వేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలా ఉంది ఎన్నోసారి ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది? థర్డ్ టైం అన్న. ఎలా ఉంది ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర? బాగానే ఉంది, బందోబస్తు బాగానే చేశారు. మీరు ఎట్లా ఉంది? మీరు ఎన్నిసార్లు చాలా సార్లు ఓటేసి ఉంటారు కదా, ఈసారి గతంలోనూ ఈసారి పోలింగ్ కేంద్రాల దగ్గర ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఈసారి బాగానే ఉంది, సులువుగా బాగానే ఉన్నది, నిమ్మలం బాగానే ఉంది. ఇట్లా ఏం చెప్తారు? చాలా మంది అర్బన్ ప్రాంతం వచ్చేసరికి ఓటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి మీరు ఓటు వేయడానికి వచ్చారు, మిగతా ఓటర్లకు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఓటాకు వినియోగించుకోవాలి. ఎందుకంటే స్థానికత ఎలక్షన్స్ కాబట్టి ఓటాకు వినియోగించుకుంటే మన వాడ అనేది అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటాకు వినియోగించుకోవాలని నా విన్నపం. నేను కూడా ఓటాకు వినియోగించుకుంటున్నాను కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది మన హక్కు. ఏదైతే పౌరులను మన బాధ్యతగా ఉంటుంది. ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఒకవేళ కనుక తాము సరైనటువంటి అభ్యర్థి లేకపోతే నోటాకు సంబంధించినటువంటిది కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నికలను పోలిస్తే ఈసారికి సంబంధించి కేవలం 15 రోజుల్లోనే ఈ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ స్థానిక సంస్థలు చేస్తున్నది. తొలిసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కావచ్చు. అయితే వారం రోజులు పరిధిలో మాత్రమే ఈ ప్రచార పర్వం కూడా కొనసాగుతుంది. గతంలో ప్రచారాలు చూస్తే చాలా రోజులు జరిగేది, కొంత ఎన్నికల సందడి ఉండేది. కానీ ఈసారి చూస్తే అలాంటి సందడి కూడా లేకపోవడంతో చాలా ఓటింగ్ శాతం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం 9 తర్వాత నుంచి చూస్తే ఓటర్ల సంఖ్య మాత్రం బార్లు తీరుతున్నటువంటి కేంద్రాల దగ్గర కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.